హలో అండి. నా పేరు లక్ష్మి. నవల పేరు బంగారు కలలు. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. బంగారు కలలు 6వ భాగం. కరువు తీరా మనసారా ఏడుస్తూ ఆ ఏడుపులోనే ఏదో ఓదార్పు, మనశ్శాంతి లభిస్తున్నట్టుగా అవగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయిన రోజీకి హఠాత్తుగా బయట కేకలు వినిపించాయి. తుళ్ళిపడ్డట్టు లేచి వెళ్ళి కిటికీ తెరలు పక్కకు లాగి చూసింది. మేడ మీద పై అంతస్తులో ఉన్న గదిలో నిలబడి చూసిన రోజీకి క్రింద గేటు దగ్గర రవి గూర్ఖాతో పేచీ పడుతూ కనిపించాడు. అతన్ని చూడగానే కొయ్యబారిపోయింది. రవి గూర్ఖాని 2 తగిలించి అవతలికి తోస్తున్నాడు. రోజీ కంగారు పడిపోయింది. ఒక్క నిమిషం ఏం చేయడానికి పాలుపోక తికమక పడింది. ఆ వెంటనే మెరుపులా ఏదో స్ఫురించిన దానిలా చెంగుతో కళ్ళు గట్టిగా తుడిచేసుకుంది. అద్దం దగ్గరికి వెళ్ళి కమిలిన ముఖానికి దట్టంగా పౌడర్ అద్దుకుని గబగబా మెట్లు దిగి కింద హాల్లోకి పరిగెత్తుకు వచ్చింది. అక్కడున్న పుస్తకం ఒకటి తీసుకుంది. సోఫాలో వెనక్కి జరగిలబడి కూర్చుంది. రవి లోపలికి వచ్చాడు. అడుగుల శబ్దం విని అప్పుడే చూసినట్టుగా పుస్తకం పక్కకు తీసి అతన్ని ఎప్పుడూ ఎరగనట్టుగా వింతగా అపరిచిత వ్యక్తిలా చూసింది. ఎవరు నువ్వు? ముఖం చిట్లించి అడిగింది. రవి ఆ మాట వినగానే బద్దలవుపోతున్న అగ్నిపర్వతంలా అయ్యాడు. మెల్లగా ఒక్కొక్క అడిగే కొలుస్తున్నట్టుగా వేస్తూ రోజీ దగ్గరికి వచ్చాడు. నిన్నే. ఎవరు నువ్వు? రోజీ అహంకారంగా చూస్తూ నిర్లక్ష్యంగా రెట్టించింది. ఈ మాట వినగానే అగ్నిపర్వతం భళ్ళున బద్దలయ్యింది. అతని చెయ్యి రోజీ జబ్బ పట్టుకొని లేవదీసింది. రోజీ చెంప చెళ్ళుమంది. గదిలో ఒక్క నిమిషం భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందా నేనెవరినో? పళ్ళబిగున అడిగాడు రవి. అతని ముఖం కందగడ్డలా ఉంది. ఆవేశంతో ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. రోజీ చెంప పట్టుకొని నిశ్చేష్టురాలైనట్టుగా అలాగే చూస్తుంది. పాపిష్టిదాన, నిన్ను ఈ పరిస్థితిలో చూసేదానికంటే నీ శవం చూస్తే ఎంతో సంతోషించేవాడిని. చెప్పు, ఎందుకిలా మమ్మల్ని మోసం చేసావు? ఇన్నేళ్ళు బతికి ఉండి కూడా చచ్చిపోయినట్లుగా ఎందుకు నటించావు? మాట్లాడు, చెప్పు అరిచాడతను. రోజీ చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. అతని ముఖం మరింత కఠినంగా మారింది. చాలించు నీ నాటకం. నీ కన్నీళ్లకి కరిగిపోతానని అనుకోకు. చెప్పు, ఎందుకిలా మమ్మల్ని మోసం చేశావు? నేనెవరినీ మోసం చేయలేదు. ఏడుపు మధ్య రోషంగా అంది సరోజ. చేయలేదా? ఆ మాట అనటానికి నీకు సిగ్గులేదు? నువ్వు నాకు రాసిన ఉత్తరం మర్చిపోయావా? బ్రతుకు మీద విరక్తి పుట్టిందాన్ని ఆత్మహత్య చేసుకుంటున్నానన్నావే. ఈ లోకంలో ఉండనన్నావు. రవి, నోర్ముయ్. చచ్చిపోయిందనే సానుభూతి కోసం మమ్మల్ని మోసం చేస్తావా? ఇన్నేళ్ళు ఆరని మంటగా నీ గురించి మేము కుమిలిపోతున్నాం. నువ్విక్కడ దర్జాగా రాణివాసం అనుభవిస్తున్నావా? సరోజ ఏదో చెప్పబోయింది. కానీ రవి వినిపించుకోలేదు. సరోజ అనే అమ్మాయే ఇక్కడ లేనే లేదన్నావు. నేను కళ్ళారా స్వయంగా నిన్ను చూసిన తర్వాత కూడా నా కళ్ళు కప్పాలని చూశావు. రాంగ్ నెంబర్ అంటూ నాటకం ఆడి నన్ను ఇక్కడికి రానియకుండా చేద్దామనుకున్నావు కదూ. ఆత్మహత్య చేసుకుంటున్నానని మమ్మల్ని వంచి మభ్యపెట్టి నువ్వు ఈ రంగుల మేడలో కులుకుతున్నావా? అయినింటి ఆడపిల్లననే విషయం కూడా మరిచి సిగ్గు ఎగ్గు లేకుండా సింగారించుకుని వయసు మళ్ళిన వాళ్ళకి కూడా పులకరింతలు పుట్టేట్టు నలుగురి ముందు తైతక్కలాడుతున్నావా? సరోజ చేతులు జోడించి దీనంగా చూసింది. రవి, నీకేం తెలీదు. నన్ను మాటలతో హింసించకు. ఆ మాట వినగానే అతను ఇంకా రెచ్చిపోయాడు. హింస అనేదేమిటో తెలిస్తే అయిన వాళ్ళని ఆత్మీయులని వదిలి ఇలా వస్తావా నువ్వు? నాకేం తెలియకపోవడమే బాగా తెలుసు. నీకు పట్టుపరుపులు, విలాస జీవితాలు కావాల్సి వచ్చాయి. అవి నువ్వన్న పరిధిలో దొరకవు. అందుకే పచ్చని సంసారంలో నిప్పులు పోసుకున్నావు. కట్టుకున్న వాడిని వదిలేశావు. నిన్ను ప్రాణంగా చూసుకుంటున్న మమ్మల్ని కాళ్ళరాచి రంగుల చిలకలా ఎగిరి వచ్చావు. ఒళ్ళు చూపిస్తూ వ్యాపారం మొదలుపెట్టావు. ఎంత సంపాదించావు? ఎంత వెనకేశావు? ఎంతమంది కన్నీళ్లకి కారణమయ్యావు? రవి భరించలేనట్టు ఆవేశంగా అరిచింది. ఏం, నేనన్నది అబద్ధమా? కాదనగలవా? రవి, మొదట నేను చెప్పేది విను. నేను ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ప్రతి అక్షరం భగవంతుడి సాక్షిగా నిజం చెబుతాను. దయుంచి విను. విన్న తర్వాత అది అసహజంగా, అసంబద్ధంగా తోస్తే ఇక్కడే నా పీక నులిమి. ఏమిటి నువ్వు చెప్పేది? నాకు తెలియదనుకుంటున్నావా? ఇంటి నుంచి వెళ్ళిపోయిన ప్రతి ఆడపిల్ల తనను తాను సమర్థించుకోవడానికి ఏదో ఒక కల్లబొల్లి కథ అల్లుతూనే ఉంటుంది. నీ అబద్ధాలన్నీ నమ్మేందుకు నేనేం అమాయకుడిని కాదు. అబద్ధమా? నీ ముందు నేను ఎప్పుడైనా అబద్ధం ఆడానా రవి? అప్పుడు ఆడకపోవచ్చు. ఇప్పుడు నువ్వు ఆ సరోజ కాదు, రోజీవయ్యే. నటన తెలిసిన దానివి, ఎంతైనా తెగించిన దానివి, ఎన్నైనా చెప్పగలవు. చురకత్తుల్లా ఉన్న ఈ మాటలు రోజీ హృదయంలో వాడిగా గుచ్చుకున్నాయి.
ఆ బాధని పళ్ళ బిగువున భరిస్తున్న దానిలా పాలిపోయిన మొహంతో అంది. నన్ను చెప్పని రవి, కాస్త ఓపిక బట్టి విను. నేను చెప్పినది విన్న తర్వాత అది నీకు అబద్ధాల అల్లికలా తోస్తే నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు, నేను కాదనను. రోజీ గతం అంతా అతని కళ్ళ ముందు కనిపించేట్టు చెప్పడం ప్రారంభించింది. రవి, ఊహ తెలియక ముందే తల్లిని పోగొట్టుకొని నా అనేవాళ్లు లేని నన్ను మీరు దగ్గరికి తీశారు. ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేశారు. మీరు నన్ను అంత ప్రేమగా చూస్తూ నా భవిష్యత్తు తీర్చిదిద్దాలని, ఒక మంచివాడిని చూసి నన్ను ఒక ఇంటిదాన్ని చేయాలని ఆలోచనలు చేస్తున్న సమయంలో నా కలలన్నీ వేరుగా ఉన్నాయని, నా ఆశలు మరొకరి మీద పెంచుకున్నానని నోరు విప్పి మీకు చెప్పలేకపోయాను. మన ఇంటికి వస్తూ పోతుండే శేషగిరిలో డాబు దర్జా నన్ను ఆకర్షించాయి. నేను నీళ్ల కోసం చెరువుకు వెళ్లే సమయానికి అక్కడ అతను చేపలు పట్టడం నేర్చుకుంటున్నాను అంటూ గాలం పుచ్చుకుని ప్రత్యక్షమయ్యేవాడు. ఇద్దరం చాలాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అతను నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు చెప్పాడు. నేను లేకుండా బ్రతకలేనన్నాడు. నా కన్నె మనసు అతని లాలింపుకి లొంగిపోయింది. నా ఊహల్లో అతను ఒక రాజకుమారుడుగా అయ్యాడు. మంచినీళ్ల నీడలో, మంచివాళ్ల నీడలో అభంశుభం తెలియకుండా పెరిగిన ముగ్ధత్వం వంచనను తెలుసుకోలేకపోయింది. అతనిదంతా మాటల గారడి అని, అతని కపట నాటకపు ఊపిలోకి నేను దిగిపోతున్నానని తెలుసుకోలేకపోయాను. మీ ఎవరికీ శేషగిరి అంటే ఇష్టం లేదని నాకు తెలుసు. మీ అయిష్టం అంతా తనకి ఎక్కువ అంతస్తు లేదనే చిన్నచూపు అని శేషగిరి నా దగ్గర వాపోయేవాడు. ఆ రోజు నా పుట్టినరోజున మీరు నా కోసం చేయించిన నగలు వచ్చాయి. నువ్వు అవి పెట్టుకొని చూపించమన్నావు. నేను అవి అలంకరించుకుని వస్తుండగా ముందు గదిలో నువ్వు నాన్నగారితో, నాన్న, ప్రసాద్కి సరోజనిచ్చి చేయాలని నువ్వు అనుకున్నట్టుగా తెలియజేశాను. అతను చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు అనటం. అలాగా, ఈరోజు నా మనసు చాలా తేలికగా ఉంది రవి. అయితే పురోహితుడి రమ్మనమని కబురు చేస్తాను. మంచి ముహూర్తం ఎప్పుడు ఉందో తెలుసుకొని ముహూర్తం పెట్టిస్తాను అనడం విన్నాను. నా గుండెలు జల్లుమన్నాయి. మీకెవరికీ ఎదురు చెప్పే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి లేదు. ఆ సాయంత్రం చెరువు ఒడ్డున శేషగిరిని కలిసినప్పుడు నేను కంగారుగా నా పెళ్లి సంగతి చెప్పాను. అతను నన్ను ఇంట్లోంచి వచ్చేయమని ప్రోత్సహించాడు. నన్నేం భయపడవద్దని నా చెయ్యి పట్టుకొని ఏవేవో వాగ్దానాలు చేశాడు. అతను చెప్పిన ప్రతి మాట నేను నిష్కల్మషంగా నమ్మాను. ఆ రోజు అతను కోరినట్టే తెల్లవారుజామున మీతో చెప్పకుండా నేను అతనితో వెళ్ళిపోయాను. శేషగిరి నన్ను పక్క ఊరిలో ఉన్న అతని ఇంటికి తీసుకువెళ్ళాడు. నేను వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయమని పట్టుబట్టాను. అతను నన్ను పురోహితుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ఇది శూన్యమాసం అని, ఈ నెలలో వివాహాలు జరిగితే అది శుభప్రదం కాదని గట్టిగా హెచ్చరించాడు. ఈ మాట వినగానే నేను నిరుత్సాహపడిపోయాను. శూన్యమాసం వెళ్లే వరకు నేనెక్కడ ఉండటం, పెళ్లి కాకుండా శేషగిరితో కలిసి ఉండటం అసంభవం అని చెప్పేశాను. నా కోసం నువ్వు ఇల్లు విడిచి వచ్చినప్పుడే నా భార్యవి అయిపోయావు సరోజ. పెళ్ళి అనేది నామమాత్రం అన్నాడు శేషగిరి. మా అవస్థ చూసి పురోహితుడు ఒక మార్గం చూపించాడు. ప్రస్తుతానికి ఇద్దరూ దైవ సన్నిధిలో దండలు మార్చుకోండి, ఆ తర్వాత శాస్త్రీయంగా పెళ్లి చేసుకుందరు గాని అన్నాడు. ఆ మాట విని శేషగిరి సంతోషించాడు. తన సహజ వాక్చాతుర్యంతో నన్ను ఒప్పించాడు. నాలో ఎలాంటి భయాలకి తావు లేకుండా చేశాడు. ఇద్దరం దేవాలయంలో దండలు మార్చుకున్నాం. అతను చెప్పిన ప్రతి మాట నిజమని నిష్కల్మషంగా నమ్మిన నేను భక్తి శ్రద్ధలతో కళ్ళు మూసుకొని మా దాంపత్యం ఆదర్శవంతంగా సుఖమయంగా నూరేళ్లు వర్ధిల్లేటట్లు చేయమని భగవంతుని మనసులోనే ప్రార్థించాను. నేను కోరుకున్నదల్లా ఒకటే, ఒక చిన్న ఇల్లు, అందులో శేషగిరితో ఆనందం నిండిన మా దాంపత్యం, ఇద్దరో ముగ్గురో మా అనురాగానికి నిదర్శనంగా పిల్లలు. ఇంతకంటే నాకు ఇంకేమీ వద్దు. వీటితో నేను చాలా ఆనందంగా ఉండగలను అనిపించేది. ఆ విధంగా అతనికి మనసా వాచా భార్యని అయ్యి, నేను ప్రేమించిన అతనే నా జీవిత సర్వస్వం అనుకుంటున్న నేను అతను కించిత్తు కూడా అనుమానించలేని గుడ్డిదాన్ని అయ్యాను. కొద్ది రోజులు నా కాపురం ఆనందంగానే గడిచింది. కానీ క్రమంగా శేషగిరికి నా మీద ఉండే అభిమానం మెల్లగా అంతరిస్తున్నట్లు నా మనసు పసిగట్టింది. శరీరం మీద మోజు తీరగానే అతను నిర్లక్ష్యంగా మాట్లాడసాగాడు. నేను పెళ్లి మాట ఎత్తితే, ఇంకేం పెళ్ళి, అప్పుడే అయిపోయింది అంటూ హేళన చేసేవాడు. పైనుంచి వెక్కిరింతగా, నీకు మళ్ళీ పెళ్లి కావాలని ఉందా? ఉంటే పురుషోత్తం గారిని అడిగి కట్నం తీసుకురా, ఆయన్ని నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయమను అంటూ వ్యంగ్యంగా మాటలు విసిరేవాడు. ఆ ఇంట్లో సర్వస్వం తెగదింపులు చేసుకుని రమ్మనమని నన్ను ఆనాడు ప్రోత్సహించిన పెద్ద మనిషి
మళ్ళీ ఈరోజు ఆ ఇంటికి వెళ్ళమనటంలో ఉద్దేశం ఏమిటి? నేను వెళతానా లేదా అని పరీక్ష చేయటమేనా? మాటకి మాట ఎదురు చెప్పి అతన్ని రెచ్చగొట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయేదాన్ని. నా మౌనం అతడికి ఇంకా అలుసు అయిపోయేది. రాను రాను అతని ప్రవర్తన శృతిమించసాగింది. నేను అతనంటే పడిచచ్చే మనిషిలా, లేచి వచ్చిన బజారు మనిషిలా ఈసడించసాగాడు. నా మనసు అతని వ్యంగ్యోక్తులకి తుట్లు తుట్లు పడినట్టయ్యేది. పెళ్ళయి కొద్ది నెలలు కూడా గడవకుండానే శేషగిరితో నేను నా సంసారం గురించి కన్న కలలు ఎండమావులని తేలిపోయింది. అతను జూదరి, తాగుబోతు, వ్యభిచారి కూడా. నేను తెలుసో తెలియకో నా అన్న వాళ్ళని వదులుకొని ఈ నరకంలోకి వచ్చాను. కష్టమో నిష్ఠూరమో ఈ జీవితం భరించక తప్పదని గుండె రాయి చేసుకున్నాను. శేషగిరి తాగి వచ్చి నన్ను నానా మాటలు అనేవాడు, కొట్టేవాడు. 2 రోజులకు ఒకసారైనా వీధిలోకి నెట్టి నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ హింసించేవాడు. నా దగ్గర ఉన్న నగలన్నీ మొదట్లో తెలియక అతను ఇబ్బందిగా ఉందంటే ఇచ్చేశాను. నాకు పుట్టినరోజుకి మీరు చేయించిన గొలుసు మాత్రం అతనికి ఇవ్వలేదు, దాచేశాను. చీటికి మాటికి అది ఇవ్వమని గొడవ చేసేవాడు. వాళ్ళకి డబ్బు పంపించమని ఉత్తరం రాయ్ అనేవాడు. నా ప్రాణం పోయినా ఒప్పుకుంటాను గాని మీకు డబ్బు కోసం రాయటం ఒట్టి మాట అని చెప్పేశాను. అతని చేతులు నొప్పి పుట్టే వరకు కొట్టేవాడు. నోరు నొప్పి పుట్టే వరకు అసభ్యమైన తిట్లు తిట్టి వెళ్ళేవాడు. ఈ పెళ్లి చేసుకోవటంలో నేను చేసిన పొరపాటు ఏమిటో నాకు అర్థమైంది. నా గుండె బండరాయి అయింది. శేషగిరి పై షోకులు చూసి తీపి తీపి మాటలు నమ్మి అతని మీద వ్యామోహంలో అయిన వాళ్ళని కాలదన్నుకుని వచ్చాను. ఇంట్లోంచి చెప్పకుండా వచ్చి వాళ్ళకి తలవంపులకి కారణమైన నేను మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆ ఇంటికి వెళ్ళను? నా జీవితం చేతులారా నేనే సర్వనాశనం చేసుకున్నాను. నా ఈ నరకానికి నేనే కారణం అన్న వ్యధ నన్ను కృంగదీయసాగింది. ఆ పరిస్థితుల్లో నాకు నెల తప్పింది. నేను తల్లిని కాబోతున్నాను అనే విషయం తెలుసుకోగానే నేను హడిలిపోయాను. నాకే గతి లేదు, ఇంకో ప్రాణిని నేనేం చేసుకోను అనిపించింది. కానీ అంత నిస్పృహలో కూడా నాలో ఆశ లాంటిది మొలకెత్తింది. కనీసం ఈ మాట వినైనా శేషగిరిది మారతాడేమోని అనిపించింది. మా ఇద్దరి మధ్య ఊపిరి పోసుకోబోతున్న ఈ రక్త సంబంధం అతన్ని మారుస్తుందేమోనని, అతని బిడ్డకి తల్లిగా నన్ను గౌరవిస్తాడేమోనని అనుకున్నాను. కానీ అది కూడా దురాశే అయ్యింది. నేను గర్భవతిని అని తెలియగానే అతను మండిపడ్డాడు. ఈ పీడ నాకేమిటి అన్నాడు. అసలు నా ప్రవర్తనే మంచిది కాదన్నాడు. నీతిమాలిన నేను తనని మోసం చేసి బలవంతంగా ఈ పెళ్లిలోకి దించానని బుకాయించాడు. అతని ధోరణి వినగానే నేను నీరు కారిపోయాను. ఆ పరిస్థితిలో ఒక రోజున నేను సాయంత్రం వేళ దేవాలయానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాను. పడక గదిలోంచి నవ్వులు వినిపించాయి. నేను గుమ్మంలో నుంచి లోపలికి తొంగి చూశాను. గదిలో మంచం మీద అపరిచితురాలైన ఒక అమ్మాయి పడుకుని ఉంది. శేషగిరి పక్కన కూర్చుని ఆ అమ్మాయితో సరసాలాడుతున్నాడు. ఆ దృశ్యం చూడగానే నా గుండెలు భగ్గుమన్నాయి. చేతికి అందినది పట్టుకుని వెళ్ళి ఇద్దరి తలలు బాదాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ ఎలాగో వివేకం తెచ్చుకొని తమాయించుకున్నాను. ఆ అమ్మాయి నన్ను చూడగానే లేచి కూర్చుంటూ, డార్లింగ్, ఎవరి అమ్మాయి అంది. మా పని మనిషి, టపీమని సమాధానం చెప్పాడు శేషగిరి. శేషు, ఆడపులిలా గర్జించాను. శేషగిరి ఆ అమ్మాయిని వదిలి గది బయటికి వచ్చాడు. ఏమిటా అరుపులు? మర్యాద తెచ్చుకొని ప్రవర్తించడం నేర్చుకో. ఎంతసేపు ఎక్కడెక్కడ షికార్లు చేసి వచ్చావు? వంట అయిందా? అయితే మా ఇద్దరికి భోజనం ఈ గదిలోకి తీసుకురా అంటూ అవమానించాడు. అతని ధోరణి అచ్చు పని మనిషితో మాట్లాడినట్టే ఉంది. నేను దెబ్బతిన్న పులిలా చూశాను. శేషు, నా కంఠంలో ఊపిరి ఉండగా అలా జరగదు. అడుగు జారాను కదా అని హద్దు మీరి ప్రవర్తించకు. ఎవరా అమ్మాయి? అవతలికి వెళ్ళమను. ఆ పడక అడ్డమైన వాళ్ళు దొర్లేది కాదని చెప్పు అంటూ ఆవేశంతో అరిచాను. కానీ శేషగిరి కించిత్తు కూడా చెలించలేదు. పైనుంచి ఎకసెక్కంగా నవ్వాడు. ఇదివరకు వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే భ్రమపడ్డారు. చెప్పింది చెయ్యను. నీ తీయటి మాటలతో నన్ను ఇంటి నుంచి బయటికి వచ్చేలా చేశావు. దండల పెళ్ళంటూ దగా చేశావు. నోర్మోయ్, ఆ దండలెప్పుడో వాడిపోయాయి. నీ మీద నా మనసు తరిగిపోయింది. ఇంకా మంచివాడిని కాబట్టి నీకింత ముద్ద పడేస్తున్నాను. అందుకు సంతోషించు. ఇంట్లోంచి గెంటానంటే నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తర అవుతుంది. జాగ్రత్త, ఆ గతి తెచ్చుకోకు. నీతో నాకు మాటలు అనవసరం అంటూ నేను చెరచరా గదిలోకి వెళ్ళాను. ఆ అమ్మాయిని మంచం మీద నుంచి లాగి గది బయటికి తోశాను. ఆయనకి సిగ్గు లేకపోయినా నీకైనా లేదు? ఇది సంసారాల ఇల్లు. వెళ్ళవతలకి. వెళ్ళకపోయావంటే నలుగురిని పిలిచి
నీ మొహాన ఉమ్మే ఇస్తాను జాగ్రత్త అంటూ బెదిరించాను. ఆ అమ్మాయి హడిలిపోయినట్టుగా చూసింది. గిరి, ఇంటికి రమ్మనమని పిలిచి పని మనిషి చేత అవమానం చేయిస్తావా? మళ్ళీ నీ గడప తొక్కితే ఒట్టు అనేసి కోపంగా గబగబా వెళ్ళిపోయింది. గదిలో మంచం మీద ఉన్న దుప్పటి లాగి పారేసి ఇంకోటి పరుస్తున్న నా దగ్గరికి శేషగిరి వచ్చాడు. అతని కళ్ళు క్రోధంతో ఎర్రగా ఉన్నాయి. ఏం, ఒళ్ళు బాగా కవరంగా ఉందా అన్నాడు. నేను గిర్రున అతని కేసు తిరిగాను. శేషు, మంచో చెడో నేను ఈ ఇంటికి వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకున్నాను. పిల్ల తల్లిని కూడా కాబోతున్నాను. నువ్వు బయట ఏ తిరుగుళ్ళైనా తిరుగు, ఈ ఇల్లు మాత్రం పవిత్రంగా ఉండని అంటుండగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడ్సావు. ఎదవ లెక్చర్లు నువ్వు. సరే, నీ ఇంట్లో నువ్వే ఉండు. నాకు డబ్బు కావాలి, పడేయి అన్నాడు. డబ్బా? నా దగ్గర ఎక్కడిది? డబ్బు లేకపోతే ఆ గొలుసు ఉందిగా, తీ బయటికి. మళ్ళీ మొదలు కాబోలు గొడవ. భగవంతుడా అనుకున్నాను. అది ఎప్పుడో రవికి ఇచ్చేశాను, నా దగ్గర లేదు అన్నాను మొండిగా. ఈ మాట వినగానే శేషు మండిపడ్డాడు. ఎప్పుడిచ్చావు? వాడిక్కడికి ఎప్పుడు వచ్చాడు అంటూ నా జుట్టు పట్టుకున్నాడు. నిజం చెప్పు, నా వెనుక ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ నాటకం? అయితే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి వాడే తండ్రన్నమాట. ఓసి రాక్షసి అంటూ కొట్టసాగాడు. అతని దెబ్బలకి నా శరీరం ఎప్పుడో బండబారిపోయింది. శేషు నా తల గోడకేసి కొట్టడంతో ముక్కు అదిరి రక్తం కారసాగింది. శేషు నన్ను దూరంగా వెళ్ళి పడేట్టు తోశాడు. నీ టక్కరితనం ఇక నా దగ్గర సాగదు. నువ్వు ఒక్క క్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు. ఎక్కడికి పోతావో, ఎట్లా చస్తావో నీ ఇష్టం అన్నాడు. శేషు, ఎక్కడికి వెళ్ళను? ఎవరున్నారు నాకు అన్నాను తేటగా. ఎవరూ లేకపోవటం ఏంటి? చెడిన ఆడదానికి ఊళ్ళో అందరూ మొగుళ్లే అనేసి వెళ్ళిపోయాడు.